హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ రాడిష్. మనకు నిత్యం వండుకొని తినేందుకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇది ఘాటైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. అందుకని ముల్లంగిని తినేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ నిజానికి ముల్లంగి వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముల్లంగి అనేది ఒక కాయగూర మాత్రమే కాదు, ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముల్లంగిని ఎక్కువగా సలాడ్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో దీని వాడకం ఎక్కువ. సాంబార్, చట్నీ ఇలా వివిధ రకాలుగా వండుకొని తింటారు. దీన్ని తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు నయం చేసుకోవచ్చు. అలాగే క్యాన్సర్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ముల్లంగిలో గ్లూకోసైడ్ ఎంజైములతో పాటు ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ఉంటాయి. విటమిన్లు, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే ముల్లంగి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి అందులో 4-5 చుక్కలు నిమ్మరసం వేసి తాగితే మూత్ర సంబంధ మంట తగ్గుతుంది. పెద్దవాళ్ళు చాలామందికి అర్షమొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ముల్లంగి తింటే ఎంతో మేలు. కొంతమంది ఊపిరితిత్తుల్లో ఏదో ఉన్నట్లు మాటిమాటికి దగ్గుతూ ఉంటారు. కారణం బ్రాంకైటిస్ అనే సమస్య. వాళ్ళు ముల్లంగి జ్యూస్లో కొద్దిగా తేనె కలిపి తాగేయాలి. తిన్న ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్ళు భోజనం తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి వేసి కలుపుకొని తినేయాలి. ముల్లంగిని చిన్న చిన్న ముక్కలు చేసి మిరియాల పొడి, నిమ్మరసం వేసి కాస్త ఉప్పు కూడా వేసుకొని రోజుకు 3 సార్లు తింటే చాలు. నపుంసకత్వం తొలగిపోవాలంటే ముల్లంగి గింజల్ని ఆవు పాలలో మరిగించి వాటిని తాగాలి. తద్వారా లైంగిక శక్తి పెరగడమే కాదు, శీఘ్రస్ఖలన సమస్య కూడా పోతుంది. అధిక బరువు ఉన్నవారు, డయాబెటీస్తో బాధపడేవారు ముల్లంగి కూర తింటే ఎంతో మేలు కలుగుతుంది. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మటుకి మర్చిపోవద్దు.